హాయ్ స్టూడెంట్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఏ నైట్ జేఈ మెంటర్. స్టూడెంట్స్ అందరూ కూడా చాలామంది నాకు ఫోన్ చేస్తున్నారు. ఏమిటంటే సార్ ఎన్ఐటి తర్వాత త్రిపుల్ జేఎఫ్టీ కాలేజ్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయని వాళ్ళు అడుగుతున్నారు. స్టూడెంట్స్ 2020 దశా కౌన్సిలింగ్ 2024కు సంబంధించి ఇప్పుడు ఏంటంటే కౌన్సిలింగ్ మనకు ఆల్రెడీ 2 రౌండ్లు సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయి మూడో రౌండ్ రేపు ఈవినింగ్ మూడో రౌండ్ సీట్ అలాట్మెంట్ రేపు ఈవినింగ్ 5 గంటలకు రిలీజ్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఈ మూడో రౌండ్లో సీట్లు సాధించిన విద్యార్థులందరికీ కంగ్రాచులేషన్స్ స్టూడెంట్స్. ఈ కాలేజీలు ఎప్పుడు స్టార్ట్ అవుతాయి అనేది మీకు క్లియర్గా వివరిస్తాను స్టూడెంట్స్. చూడండి, మనకి ఏంటంటే దశా కౌన్సిలింగ్ 2024 సంబంధించి టోటల్గా 5 రౌండ్లు ఉంటాయని అందరికీ తెలుసు కదా. ఈ 5వ రౌండ్ మనకి ఏంటంటే జూలై 23 ట్యూస్డే 2024 ఈవినింగ్ 5 లోపు కంప్లీట్ అయిపోతుంది. అంటే ఈ దశా కౌన్సిలింగ్ 2024కు సంబంధించి పూర్తిగా జూలై 23 ఈవినింగ్ 5 గంటలకి కంప్లీట్ అయిపోతుంది. కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇందులో కొన్ని సీట్లు మిగిలిపోతాయి స్టూడెంట్స్. మిగిలిపోయిన సీట్లు ఏం చేస్తారంటే సీశాబ్కి కన్వర్ట్ చేస్తారు. సీశాబ్ అంటే సెంట్రల్ సీట్ అలొకేషన్ బోర్డు. ఇందులో ఏంటంటే ఈ దశా కౌన్సిలింగ్ 2024 సంబంధించి ఏవైతే సీట్లు మిగిలిపోయినాయో ఐఐటి సీట్లు మాత్రం ఫిలప్ చేయరు, అలా ఉంచేస్తారు. ఎన్ఐటి ప్లస్ సిస్టమ్ అంటే ఎన్ఐటి త్రిపుల్ జేఎఫ్టీ సీట్లు మాత్రము సీశాబ్లో వాళ్ళు మళ్ళీ భర్తీ చేస్తారు. మనకి ఇంకా ఏంటంటే వాళ్ళు ఇంకా నోటిఫికేషన్ రిలీజ్ చేయలేదు సీశాబ్కు సంబంధించి. సీశాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తర్వాత మీకు అన్ని డీటెయిల్స్ వివరిస్తాను స్టూడెంట్స్. ఈ విధంగా ఏంటంటే దశా కౌన్సిలింగ్ 2024 సంబంధించి జూలై 23 ఈవినింగ్ 5 గంటలకు కంప్లీట్ అయిపోతుంది. కంప్లీట్ అయిపోయిన తర్వాత కొన్ని సీట్లు మిగిలిపోతాయి. ఆ సీట్లు ఐఐటి సీట్లు మాత్రం భర్తీ చేయరు, అలాగా ఉంచేస్తారు. తర్వాత ఏంటంటే ఎన్ఐటి ప్లస్ సిస్టమ్ సీట్లు మాత్రమే సీశాబ్ స్పెషల్ రౌండ్స్ అని 2 ఉంటాయి. సీశాబ్లో స్పెషల్ రౌండ్స్ ద్వారా భర్తీ చేస్తారు. ఇవేంటంటే ఈ స్పెషల్ రౌండ్స్లో మనకి ఏంటంటే ఈ సీట్లు ఏ విధంగా భర్తీ చేస్తారంటే స్టూడెంట్స్ త్వరగా కేటగిరీ ర్యాంకులు చూడరు, ఓన్లీ సిఆర్ఎల్ ర్యాంక్ ద్వారా మాత్రమే సీశాబ్లో సీట్లు భర్తీ చేస్తారు. ఈ సీశాబ్ కౌన్సిలింగ్ ఎప్పుడు ఉండే అవకాశం ఉందంటే ఆగస్టు 1st వీక్లో సీశాబ్ కౌన్సిలింగ్ స్పెషల్ రౌండ్స్ కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. ఈ 2 రౌండ్లు కూడా ఆగస్ట్ 2nd వీక్కి కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది. ఆగస్టు 2వ వీక్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కాలేజీ వాళ్ళు ఏంటంటే వాళ్ళ వెబ్సైట్లో నోటిఫికేషన్ ఇస్తారు. ఎవరైతే సీట్లు సాధించారో జొసాలో కానీ సీశాబ్లో కానీ సీట్లు ఎవరైతే వాళ్ళకి సీట్లు అలౌట్ అయ్యాయో ఆ కాలేజీ వాళ్ళు నోటిఫికేషన్ ఇస్తారు. ఆ నోటిఫికేషన్ ప్రకారం ఎవరైతే ఏ కాలేజీలో స్టూడెంట్ సీట్లు వచ్చాయో ఆ కాలేజీలో వాళ్ళు రిపోర్టింగ్ చేయాలి. రిపోర్టింగ్ అంటే కాలేజీకి వెళ్ళిపోవాలన్నమాట. ఆ విధంగా జొసా కంప్లీట్ అయిపోయిన తర్వాత సీశాబ్ 2 రౌండ్లు ఉంటాయి. సీశాబ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత 1 or 2-3 డేస్లో కాలేజీలో జాయిన్ అవుతూ ఉంటుంది. కాలేజీ జాయిన్ అయిపోయిన 2-3 డేస్ తర్వాత క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. ఈ విధంగా ఏంటంటే ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఈ విధంగా ప్లాన్ చేసుకోండి. ఏదైతే మనకి ఏంటంటే దశా కౌన్సిలింగ్ 2024 సంబంధించి జూలై 23 ఈవినింగ్ 5తో కంప్లీట్ అయిపోతుంది. కంప్లీట్ అయిపోయిన తర్వాత కొన్ని సీట్లు మిగిలిపోతాయి. ఈ సీట్లు సీశాబ్లో కన్వర్ట్ చేస్తారు. సీశాబ్ అంటే సెంట్రల్ సీట్ అలొకేషన్ బోర్డు. ఈ కన్వర్ట్ అయిపోయిన సీట్లన్నీ ఐఐటి సీట్లు మాత్రం సీశాబ్ ద్వారా భర్తీ చేయరు, అలా ఉంచేస్తారు. ఎన్ఐటి ప్లస్ సిస్టమ్ సీట్లు మాత్రమే సీశాబ్లో 2 స్పెషల్ రౌండ్స్ ఉంటాయి. ఆ స్పెషల్ రౌండ్స్ ద్వారా సీట్లు భర్తీ చేసి వాళ్ళకి స్టూడెంట్కి సీట్లు కేటాయిస్తారు. అప్పుడు మాత్రమే కాలేజీలో వాళ్ళ వెబ్సైట్లో సంబంధించి ఆ కాలేజీకి సంబంధించిన వెబ్సైట్లో వాళ్ళు ఎవరైతే 2024-20 సీట్లు కొత్తగా జాయిన్ అయ్యే స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా జాయినింగ్ డేట్స్, రిపోర్టింగ్ డేట్స్, అడ్మిషన్ ఎప్పుడు వేస్తారు, వాళ్ళు క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారనేది ఆ కాలేజ్ వెబ్సైట్లో అఫీషియల్ వెబ్సైట్లో వాళ్ళు మనకి రిలీజ్ చేస్తారు. ఆ విధంగా ఏంటంటే ఆ రిలీజ్ చేసినప్పుడు ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఏ కాలేజీలో సీట్ వచ్చిందో ఆ కాలేజ్ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసి ఇవన్నీ వివరాలు చూసుకోవాలి. అదేవిధంగా ఏంటంటే మనకి ఇప్పుడు ఆల్రెడీ దశా కౌన్సిలింగ్ 2024 సంబంధించి 3rd రౌండ్ రిజల్ట్ రేపు ఈవినింగ్ అంటే జూలై 4 ఈవినింగ్ 5 గంటలకి రిలీజ్ అవుతుంది. రిలీజ్ అయిన తర్వాత మనకి ఇంకా అయిపోతుంది. 3rd రౌండ్ రిలీజ్ అయిపోతుంది రేపు ఈవినింగ్ 5 గంటలు. అదేవిధంగా 4th రౌండ్ ఎప్పుడు ఎండ్ అవుతుందంటే జూలై 16, 2024 దశా కౌన్సిలింగ్ 2024 సంబంధించి 4th రౌండ్ జూలై 16 ఈవినింగ్ 5 గంటలకు కంప్లీట్ అయిపోతుంది. అదేవిధంగా 5వ రౌండ్ జూలై 23, 2024 ఈవినింగ్ 5 గంటలకు కంప్లీట్ అయిపోతుంది. కంప్లీట్ అయిపోయిన తర్వాత కొన్ని సీట్లు మిగిలిపోతాయి. ఈ సీట్లన్నీ కూడా సీశాబ్లో కన్వర్ట్ చేస్తారు. సీశాబ్ కన్వర్ట్ చేసిన తర్వాత
సీసాప్లో 2 స్పెషల్ రౌండ్స్ ఉంటాయి. ఆ స్పెషల్ రౌండ్ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత స్టూడెంట్స్ కంప్లీట్గా మెర్జ్ చేసి ఎక్కడైతే సీట్లు వచ్చాయో వాళ్ళందరూ కూడా ఆ కాలేజీ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో ఎప్పుడు రిపోర్టింగ్ చేయాలి, ఎప్పుడు కాలేజీలో వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఎప్పుడు స్టూడెంట్స్ పేరెంట్స్ కలిసి మీటింగ్ కండక్ట్ చేస్తారు స్పెషల్ కొన్ని కాలేజీల వాళ్ళు. తర్వాత మాత్రం క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో అవన్నీ కూడా డీటెయిల్స్ వాళ్ళు మనకి రిలీజ్ చేస్తారు. కాబట్టి ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఎవరికి ఏ కాలేజీలో సీట్ వచ్చిందో ఆ కాలేజీ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసి ఇవన్నీ కూడా ఆగస్ట్ మంత్లో మాత్రమే, ఆగస్ట్ 2nd వీక్ మేబీ అవుతుంది. ఆగస్ట్ 2nd వీక్ తర్వాత NIT, IIIT, GFTS కాలేజీలు ఓపెన్ అవుతాయి. ఆ విధంగా ఏంటంటే ఈ స్టూడెంట్స్ కూడా సపోజ్ కాలేజీలో వచ్చిన సీట్ అలాట్మెంట్ సీట్ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసి స్టూడెంట్స్కి వచ్చిన కాలేజీలో అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసి వాళ్ళు ఇప్పుడు ఏంటంటే రిపోర్టింగ్ అంటే కాలేజీకి వెళ్ళిపోవడము, తర్వాత అక్కడ కాలేజీలో రిజిస్ట్రేషను, సీట్ రిజిస్ట్రేషను, తర్వాత ఏంటంటే అక్కడ పేరెంట్స్ స్టూడెంట్స్ కలిపి మీటింగ్ కండక్ట్ చేస్తారు. అదేవిధంగా క్లాసులో కూడా షెడ్యూల్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి షెడ్యూల్ అఫీషియల్ వెబ్సైట్లో వాళ్ళు పెడతారు. కాబట్టి ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా సీట్ పొందిన ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా అక్కడ వారి యొక్క సీట్ ఏ కాలేజీలో వచ్చిందో ఆ కాలేజీ వెబ్సైట్ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసి ఆగస్ట్ 2nd వీక్ మేబీ ఉండొచ్చు. ఆగస్ట్ 2nd వీక్లో కాలేజీలు NIT ప్లస్ IIIT ప్లస్ GFT అంటే NIT ప్లస్ సిస్టము ఈ క్లాసులు ఆగస్ట్ 2nd వీక్లో వాళ్ళకి క్లాసులు స్టార్ట్ అవుతాయి. థ్యాంక్ యూ స్టూడెంట్స్, బెస్ట్ ఆఫ్ లక్.